సంక్రాంతి పండుగ సందర్భంగా నల్గొండ జిల్లాలో గుండ్రాంపల్లి నుంచి ప్రారంభమైనటువంటి హైవే దాదాపుగా ఉప్పలపాడు వరకు కేతిపల్లి మండలంలో ఎండ్ అవుతుంది. దీని మీద ఉన్నటువంటి బ్లాక్ స్పాట్ల వద్ద కానీ, పెదకాపర్తి వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద కానీ, చిట్యాల పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద కానీ ట్రాఫిక్ జామ్ జరగకుండా గౌరవ జిల్లా మంత్రివర్యుల వారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, గౌరవ నగరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు ముందస్తు చర్యలుగా జిల్లా అధికారులు గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారితో పాటుగా రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ, ట్రాఫిక్, పోలీసు వారితో సమీక్షా సమావేశం నిర్వహించినారు. గత సంవత్సరం అనుభవాల రీత్యా ఎక్కడ కూడా ఒక నిమిషం కూడా ట్రాఫిక్ ఆగిపోకుండా ఉండాలన్న చర్యలతో తీసుకోవాల్సిందిగా స్వయంగా మంత్రివర్యుల వారు ఆదేశించారు. వారు 2 రోజుల క్రితం వారు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు స్వయంగా చిట్యాల జంక్షన్ దగ్గర ఉన్నటువంటి రోడ్డు ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్డు వద్ద పోసినటువంటి మెటీరియల్ అంతా స్వయంగా వారు తొలగించాలని ఆదేశించారు. ఇందువల్ల చిట్యాల టౌన్లో కూడా మనం 4 వరుసల్లో వెహికల్ని పాసింగ్ చేయించడం జరుగుతుంది. మనం చూస్తున్నటువంటి కోర్లపాడు టోల్ గేట్ వద్ద కూడా క్రమేపీ వాహనాలు వాటి యొక్క యావరేజ్ రోజుకు 20,000 పోతాయి. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం సుమారుగా ఒక 14 గంటల లోపే 32,000 వాహనాలు పాసింగ్ అయ్యడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 10 టోల్లో 2 హైదరాబాద్ వైపు 8 టోల్ గేట్లకు సంబంధించినటువంటి గేట్లు సూర్యాపేట వైపు వేయడం జరిగింది. ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా సుమారుగా 5 రోజులు సెలవులు వస్తున్నందుగా దక్షిణ తెలంగాణ జిల్లాలైనటువంటి సూర్యాపేట, ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్ర కూడా ఎక్కువగా వెహికల్ వెళ్ళే అవకాశం ఉంది. టోల్ నిబంధనల మేరకు 200 మీటర్ల వరకు వాహనాలు కనుక నిలిచిపోయి ఉంటే ఆటోమేటిక్గా టోల్ గేట్ లేపాలని ఆదేశాలు ఉన్నాయి. గౌరవ మంత్రివర్యుల వారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తుండ్రు. అవసరమైతే మేము బైక్ మీద తిరిగి టోల్ క్రమబద్ధీకరిస్తామని మంత్రివర్యుల వారు కూడా మాకు సూచించడం జరిగింది. 24 గంటలు అరౌండ్ ది క్లాక్ కూడా రేపు మధ్యాహ్నం వరకు, ఎల్లుండి ఉదయం వరకు కూడా ట్రాఫిక్ని బట్టి మేము ఏర్పాటు చేసినటువంటి హెల్ప్ డెస్క్ల దగ్గర రెవెన్యూ, గ్రామ పంచాయతీ, అదేవిధంగా పోలీసు, వైద్య ఆరోగ్య సిబ్బందిని పర్యవేక్షిస్తుంటాం. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పాసింగ్ అయ్యే విధంగా తగు చర్యలు తీసుకుంటాం.